మాలాకారులు మేము వారి పరంపరయే కదా స్వామి అని అడగగా, సందేహమేమి అని అంటారు రామానుజుల వారు. ధన్యులం అని నమస్కరిస్తారు వారు. ఇక పెరియనంబి గారు మరి ఒకరిని పరిచయం చేస్తున్నారు. ఇది రాజా, జనుల సందడి పెరిగితే సేవలు చేయటం శ్రమవుతుంది కదా. అవును, అర్చకులు కూడా ఇటు అటు కదిలే చోటుండదు అని అంటారు రామానుజుల వారు. అవును, ఇప్పుడు బెత్తం పెట్టి దారి చేయటం, హెచ్చరికలు చెప్పటం, నిశ్శబ్దాన్ని నియమించటం చేసేది వీరే సుమా అని చెప్పగా, దాసులం స్వామి, కట్టియం కురువోర్ అంటారు మమ్మల్ని పరిచయం చేసుకుంటూ, పేషాదే సద్దు అంటూ పట్టాతో నేలను కొడుతూ జనాలను సవరించటం మా వంతు అని అంటారు. నిజంగా మీ వద్ద జాగ్రత్తగా ఉండాలన్నమాట. మీకు నచ్చితే జనమెందరున్నా క్షణంలో నంబెరుమాళ్ల దగ్గరికి చేర్చగలరు కదా అని అంటారు పెరియనంబి. నిజమే స్వామి, స్వామిని చతుర్గతి అంటారు కదా. ఆయన్ని నడక చక్రవర్తి అని గ్రంథాలన్నీ కీర్తిస్తున్నాయి అని రామానుజుల వారు అనగా, అవన్నీ మారంగడిలో చూడొచ్చు స్వామి అని అంటారు వారు. రామానుజుల వారు ఇలా అంటున్నారు. అప్పుడప్పుడు సింహ విక్రాంతగామినం అన్నట్టు తేజస్సు ఉట్టిపడేట్టు నడుస్తాడట అని అనగా, పెరియనంబి ఇలా అంటున్నారు. ఈ శ్రీపత్తాంగులు పరాక్రమం ఉట్టిపడేటట్టు ఈ తేజోమూర్తిని ఒక్కొక్కసారి నడిపిస్తారు, వారిని పరిచయం చేస్తారు. రామానుజుల వారు ఇలా అంటున్నారు. ఆహా, మరోసారి మత్త మాతంగ గామినం అంటూ గాంభీర్యానికి మరో పేరన్నట్టు నడుస్తాడట అని అనగా, శ్రీపత్తాంగులు ఇలా అంటున్నారు. మా రంగడు అలా గజగమనం కూడా చేస్తాడు స్వామి అని అనగా, నిజమా, ఆయనలోని గర్వమంతా ప్రదర్శిస్తూ వృషభము వలె మరోసారి నడుస్తాడట అని అంటారు రామానుజుల వారు. పెరియనంబి ఇలా అంటున్నారు. అవునవును, అలా స్వామిని సంచరింపచేయడంలోనూ మా శ్రీమత్తాంగులు బహుసమర్థులు అని పెరియనంబి అనగా, అంతా రంగని దయస్వామి అని వారు నమస్కరిస్తారు. సందేహం లేదు. పైగా శార్దూలంలా తన చాతుర్యాన్ని చూపుతూ నడుస్తాడట అని రామానుజుల వారు అనగా, శార్దూలం గజాన్ని కూడా తన తొండంతో ఎత్తేస్తుందట అని అంటారు వారు. దీనికి పెరియనంబి గారు ఏమంటున్నారో రేపు చూద్దాం.